హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ అవుతున్నాం పెద్ది పెహల్వాన్ టీజర్ పైన, సారీ గ్లిమ్స్ పైన అయితే. సో వీళ్ళు టీజర్ అన్నట్టు మంచి ప్రచారం చేశారు. ఎక్కడ చూసినా టీజర్ అన్నట్టే అనుకున్నాము. చూస్తే లాస్ట్ కి సెకండ్ గ్లిమ్స్ వదిలేరు. అది కూడా ఒక 44 సెకండ్స్ ఉంది. చాలా తక్కువ వదిలినట్టున్నారు. కొంచెం ఒక 1.5 మినిట్ అయినా వదిలింటే బాగుండేది. సో దీంట్లోనే ఏముంది, జస్ట్ నాకు తెలిసి ఒక షార్ట్ లాంటిది వదిలేస్తారు, క్రికెట్ షార్ట్ లాంటిది. కానీ అయితే మొన్న అది పోస్టర్స్ అంతా వదిలేరు. అది గ్రౌండ్ కదా, అది క్రికెట్ గ్రౌండ్ అయితే అది కుస్తీ అన్నట్టు ఆల్రెడీ అన్నారు కుస్తీ పోటీ అవన్నీ ఆ గేమ్స్ కూడా ఉంటాయని. సో కుస్తీ పైన ఉంటుందేమో. సో కుస్తీదే ఏంటది, ఐ మీన్ ఫస్ట్ దీని పోస్టర్ కూడా చూసాము, గద పట్టుకొని లైక్ ఐ మీన్ సేమ్ కుస్తీ లాగే అనిపిస్తుంది. సో చూద్దాం, చూస్తే తెలుస్తుంది. మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకో విషయం, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే. అవును, హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారికి. సో మీరు ఎంతమంది రామ్ చరణ్ నా ఫ్యాన్స్ ఉన్నారు ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఇంకా గ్లిమ్స్ ని స్టార్ట్ చేద్దాం. చూస్తున్నాక మాట్లాడదాం. కుస్తీ రామ్ చరణ్ రా సాయిరామ్ షార్ట్ చేంద్రా మామూలుగా లేవుగా. ఇది గదా చూడమే అంటే హ్యాపీ బర్త్డే రామ్ చరణ్. April 30 రిలీజ్ డేట్ అయితే అదే ఫిక్స్. గ్లిమ్స్ లో అసలు బాడీ మాత్రం అసలు ఎక్సలెంట్ గా ఉంది. అసలు రామ్ చరణ్ కానీ ఏదైతే కొంచెం తక్కువగా ఉంది, ఇంకొంచెం ఉంటే బాగుండేది. ఏంద్రా రామ్ చరణ్ మరి ఇంతగా పెంచరా బాడీ. అది ముందు టీజర్ దాంట్లో అయితే అది షర్ట్ వేసుకొని ఎంతగా కనిపించలేదు. అసలు దీంట్లో అసలు కుస్తీ అంటుంటేనే ఏందుంటది, వీళ్ళంతా ఐ మీన్ ఫ్యాన్ మెన్స్ మన లాంటి వాళ్ళు ప్రచారం చేస్తుంది అన్నట్టు అనుకుంటే వీళ్ళు నిజంగానే వదిలిపెట్టేశారు. అసలు ఏమైనా ఉన్నాడు, బాడీ మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ షార్ట్స్ కూడా కొన్ని అసలు మామూలుగా లేవు. రత్నవీరు డిఓపి పెడుతున్నాడు షార్ట్స్, చాలా బాగా తీస్తున్నాడు అనమాట. ఇంకా నిజం చెప్పాలంటే ఫస్ట్ నుంచి వస్తున్న మూవీ హైప్ కంటే ఇది చూసాక ఖచ్చితంగా జూనియర్ లేస్తుంది. ఇంకా టీజర్ వదిలితే ఇంకా అమాంతం ఆకాశానికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇప్పుడే హైప్ ఎక్కువ, దీంతో ఇంకా ఎక్కువైపోతుంది. నిజంగానే అసలు పెద్ది నుంచి స్టార్టింగ్ నుంచి వాళ్ళు వదులుతున్న కంటెంట్ అట్లే ఉంది అనమాట. ప్రతి ఒక్క సాంగ్ అయినా టీజర్ అయినా గ్లిమ్స్ అయినా పోస్టర్స్ కూడా మంచిగా ఐ మీన్ టైం టు టైం అప్డేట్ ఇస్తా ఉన్నారు. సో ఫ్యాన్స్ అయితే అది చాలా హ్యాపీ ఇస్తుంది. ఇంకా నాకైతే ఎవడు వర్షం ఫైట్ తర్వాత ఇప్పుడు గదా వర్షం ఫైట్ నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫైట్ ఉందో మరి తను ప్రాక్టీస్ ఏమైనా చేస్తున్నా, ప్రాక్టీస్ ఏముందో కానీ ఏమున్నా చాలు ఫ్యాన్స్ అయితే అసలు ఎక్సలెంట్ గా ఉన్నాయి. బాక్స్ ఆఫీస్ మాత్రం ఊచకోత ఖచ్చితంగా ఉంటది దీంట్లో. నేను ఇంత ఐ మీన్ ముందు వరకు అయినా ఒక 500 crores అట్లా అనుకుంటా ఉంటే, ఫస్ట్ కంటెంట్ క్లిక్ అయింది అనుకో ఖచ్చితంగా ఐ మీన్ హిందీ సైడ్ ఖచ్చితంగా ఈ మూవీని పుష్ప టైప్ ఎత్తి పడేస్తారు. ఇది మాత్రం ఐ మీన్ ఇంత స్టఫ్ ఉందని నేనైతే అనుకోలేదు. చాలా బాగా అనిపించింది. మరి ఇంకా కుస్తీ అయినా ఇంకా ఏమన్నా ఉందేమో మళ్ళీ చూడాలా. అసలు ఈ స్టోరీ ఏముందో మరి క్రికెట్ దీంట్లో కూడా ఫస్ట్ క్రికెట్ అనుకున్నావా ఏదో అంటున్నా, క్రికెట్ అనుకున్నావా కొట్టేది బ్యాట్ తో ఏదో అన్నాడు. సో నాకు తెలిసి క్రికెట్ తర్వాత ఇది ఏంటది, కానీ ఎందుకు చేంజ్ అవుతుంది, లేకపోతే అన్ని కలిపి ఆడుతున్నాడా ఏమైనా. క్రికెట్ లో వీళ్ళు బాగా ఆడుతున్నారని కుస్తీలో చంపేద్దామని ఏమన్నా అనుకున్నారా? ఏముందో మరి చూడాలా. ఇప్పుడు ఇంకా 1 మంత్ ఉంది అంతే. April 30 రిలీజ్ అయితే మరి ఇంకా నిజం చెప్పాలంటే రామ్ చరణ్ హ్యాండ్స్ ఆఫ్. ఐ మీన్ కళ్ళకి దెబ్బ తగిలిన నెక్స్ట్ డేకి షూట్కి వెళ్ళారంట. సో కొంచెం జాగ్రత్తగా తీయండి రామ్ చరణ్. మా సైడ్ నుంచి ఇది ఒకటి అనుకోండి లాగా. సో ఐ మీన్ మన రామ్ చరణ్ ఎంత కష్టపడుతున్నారో ఆ స్క్రీన్ పైన కనిపిస్తుంది. అసలు ఆ బాడీ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంతా అసలు ఎక్సలెంట్ గా ఉంది. ఏమైనా ఐ మీన్ ప్రతి ఒక్క సినిమాకి
సినిమా టు సినిమా వేరియేషన్ చూస్తానే ఉంటాం మనం రామ్ చరణ్ అన్నది. ఆ. ఐ మీన్ చాలా ఐ మీన్ మన టాలీవుడ్ లో ఎవరైనా బెస్ట్ బాడీ ఉందంటే నేను రామ్ చరణ్ చెప్తా. అది చాలా మంది అన్నారు అనమాట, డైరెక్టర్ గానీ ప్రొడ్యూసర్ గానీ. అసలు చూడండి మీరు ఒకప్పుడు ఐ మీన్ బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు నాకు ప్రభాస్ అనిపించారు. దాని తర్వాత ప్రభాస్ అన్న బాడీ అసలు అంత మెయింటైన్ చేయలేకున్నారు. కానీ రామ్ చరణ్ అన్న ఫిట్నెస్ షోల్డర్ ఇష్యూ వల్ల ఐ మీన్ ప్రభాస్ అన్న అలా ఉన్నది. బట్ రామ్ చరణ్ అన్న ప్రతి సినిమాకి ఐ మీన్ చేంజ్ చేస్తానే ఉంటాడు, ఫిట్ గానే ఉంటాడు మనిషి. సినిమాకి ఇంకా బాడీ ఇంకా పెరుగుతానే ఉంది. మాకైతే ఫుల్ మీల్స్ అయితే ఇచ్చింది ఈ గ్లిమ్స్ అయితే. ఒకటే ఇంకొంచెం ఉంటే బాగుంటుంది. సో మీరు చూసే ఐ మీన్ మీరు చూసారు ఆల్రెడీ, మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ లో రాయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి అందరికి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బై బై.